పాండవ పక్షంలోని పాండ్యరాజు మలయధ్వజుడు శ్రీకృష్ణుడికే ఆశ్చర్యం కలిగించేలా బాణాలను అస్త్రాలను ప్రయోగిస్తూ కర్ణుని సేనలోని సైనికులను సంహారం చేయసాగాడు. వీరశ్రేష్ఠుడైన ఆ పాండ్యరాజు పదునైన బాణాలతో కర్ణ సైన్యంలోని ఏనుగులను గుర్రాలను సైనికుల శరీరాలను ఛేదించి వారిని దేహాలు ప్రాణాలు లేనివారిగా చేసి నేల కూల్చాడు. ఇంద్రుడు రాక్షసులను వధించినట్లు ఆ పాండ్యరాజు బాణాలతో శత్రు శ్రేష్ఠులు ప్రయోగించిన నానా రకాలైన శస్త్రాలను అస్త్రాలను ఛేదించి వారిని వధించాడు. బలిష్ఠుడైన ఆ పాండ్యరాజు రథాలు గుర్రాలు ఏనుగులతో నిండి ఉత్తమ పదాతులతో సైనికులతో క్రిక్కిరిసి ఉన్న కర్ణుని సేనను కుమ్మరి చక్రాన్ని వలె గిరగిరా తిరిగేటట్టు చేశాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలను ధ్వంసం చేసినట్లుగా పాండ్యరాజు ఏనుగులను వాటి మీద ఉండే వీరులను వారి పతాకాలను ఆయుధాలను ధ్వజాలను పాదరక్షకులతో సహా వధించాడు. కౌరవసేన పక్షాన యుద్ధం చేస్తున్న పులిందులు కసులు బాక్లికులు నిషాదులు ఆంధ్రకులు కుంతలులు మొదలైన శూరులను సైనికులను యుద్ధంలో కర్కశులైన దాక్షిణాత్యులను భోజులను మలయధ్వజుడు బాణాలతో వారిని శస్త్ర కవచహీనులను చేసి వారి ప్రాణాలను తీశాడు. అప్పుడు అశ్వత్థామ మలయధ్వజుణ్ణి ఎదుర్కోవడానికి రాసాగినాడు. ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను 19వ అధ్యాయము.